ఒక కిల్లర్ మిమ్మల్ని చంపేసి కొన్ని విచిత్రమైన సింబల్స్తో అతనే స్వయంగా పోలీస్కి చెప్పి ఇన్ఫార్మ్ చేసి అతను వెళ్ళిపోతే. వెల్కమ్ బ్యాక్ టు ఎల్సీ మీడియా, వెర్ స్టోరీస్ అన్ఫోల్డ్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ శాన్ ఫ్రాన్సిస్కోలో 90s ఒక అందరికీ వణుకు పుట్టించింది. 20 డిసెంబర్ 1968 బెన్నీ జేన్సన్ అండ్ డేవిడ్ ఫరాడే ఇద్దరు కలిసి ఒక డేట్కి వెళ్ళారు. కానీ అదే వాళ్ళ ఆఖరి డేట్ అవ్వదు అనుకోలేరు. సో ఇద్దరు డేట్కి వెళ్ళాక అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి ఇద్దరిని చంపాడు. అది ఎలా అంటే డేవిడ్ని హెడ్లో కాల్చాడు. ఇది చూసి బెన్నీ పరిగెడుతుంది. ఆ కిల్లర్ బెన్నీని 5 సార్లు వెనుక నుంచి కాల్చాడు. ఇక్కడితో వాళ్ళ కథ సమాప్తం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిస్టీరియస్ వ్యక్తి పోలీసులకు కాల్ చేసి ఇద్దరు చంపింది నేనే అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. కానీ పోలీసులు స్టార్టింగ్ ఇది ప్రాంక్ అనుకున్నారు, కానీ చివరిగా అదే నిజం. కేస్ 2 4 జూలై 1969 డార్లిన్ ఇంకా మిషెల్ ఇద్దరు కాలేజ్ నుంచి కలిసి తిరిగారు. సో ఇద్దరు కలిసి ఒక పార్క్కి డేట్ కని వెళ్ళారు. వాళ్ళకు కూడా సేమ్ అలానే జరిగింది. ఇద్దరు కలిసేసి ఒకే వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఇది కూడా పోలీసులకి అర్థం కాని విషయం. కానీ ఆ వ్యక్తిని ఒక ఆయన చూశారని ముందుకొచ్చాడు. అతని స్కెచ్ పోలీసులు వేయించారు, కానీ అంత గుర్తుపట్టలేరు అది. సో పోలీసులకి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలింది. అయితే ఇది అయినా ఒక నెలకి ప్రెస్ ఆఫీస్కి ఒక లెటర్ వెళ్ళింది. అందులో ఏముందంటే, మీరు కనుక ఇది పంపించిన లెటర్ మీరు ప్రింట్ చేయకపోతే ఈ చావులు ఆగవు, జరుగుతూనే ఉంటాయని ప్రెస్ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో ప్రెస్ వాళ్ళు అతను పంపిన ఒక లెటర్ని ప్రింట్ చేశారు. అందులో మొత్తం కొన్ని తెలియని గుర్తులతో అంటే ఒక జోడాక్ సింబల్స్తోని అంత ప్రింటేసి ఉన్నాయి. సో దీన్ని ఒక పోలీస్ డీకోడ్ చేశాడు. అందులో ఏముందంటే, జంతువుల కన్నా మనుషులు చాలా క్రూరమైన వాళ్ళు. నేను చనిపోయాక నాకు స్వర్గంలో కొన్ని సేవకులు కావాలి కాబట్టి నేను చంపుతున్నా అని కొంచెం పిచ్చిగా రాశాడు. ఇది చూసిన పోలీసులు ఒక ఛాయని కేసు వేసుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇతను ఒక సైకో కిల్లర్ అని. 27 సెప్టెంబర్ 1969 జులేలియా ఇంకా జార్జన్ ఇద్దరు కాలేజ్ మేట్స్. సో ఈ ఇద్దరు కలిసి ఒక పార్క్కి తిరగడానికి వెళ్ళారు. ఆ ఇద్దరు కూర్చున్నాక ఒక మిస్టేక్స్ పర్సన్ వచ్చేసి ఇద్దరిని తాళతో కట్టేసి జార్జియాని జులేలియాని ఇద్దరిని చాలా అతి దారుణంగా పొడిచాడు. కానీ ఇందులో జులేలియా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతను తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ జోడెక్కి చూడడానికి ఒక మాస్క్ వేసుకొని ఆ మాస్క్ మీద ఒక సింబల్ ఉంది, ఆ సింబల్తో ఉన్నాడని అతను చెప్పాడు. అయితే ఇది పోలీసులకి అర్థం కాలేదు. ఎంతగానో గాలించారు, కానీ ఇప్పటికీ ఆ జోడెక్ కిల్లర్ ఒక ఆచూకీ ఎవరికి తెలియలేదు. కానీ ఆ జోడెక్ కిల్లర్ పోయే ముందు జార్జియా కార్ మీద ఒక సింబల్ వేశాడు. అది అతని ట్రేడ్ మార్క్ అన్నట్టు ఒక సింబల్ వేసి అది ఇంతవరకు ఎంతమంది చంపాడు, ఎవరైనా చంపాడు, టైమింగ్స్తో సహా ఆ కార్ మీద రాసి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేయంగా అతను ఇప్పటి వరకు 36 మంది చంపాడు. ఇది ఆన్ రికార్డ్. కానీ ఆఫ్రికా ఎంతమంది చంపాడో ఎవరికి ఇంతవరకు తెలియదు. ఇతను పోయే ముందు ఒక లెటర్ ఇచ్చాడు. అందులో కూడా సేమ్ అదే జోడెక్ సైన్స్తో ఉన్నాయి. దీన్ని ఇంతవరకు ఎవరు చేయించలేరు. కానీ 2020లో అంటే ఒక స్టూడెంట్ దాన్ని డీకోడ్ చేశాడు. అందులో ఏముందంటే, మీ పోలీసు దద్దమ్మలు, అయితే నేను చేసిన పెట్టి మర్డర్లో ఇంకో హింట్ ఇచ్చాను, నేనే కాల్ చేశాను అని చెప్పేసి అక్కడి నుంచి అతను మాయమైపోయాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అని ఇప్పటికి కూడా అతని పేరు చెప్తే ఆ ఏరియాలో వణుకు పుడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ జోడాక్ కిల్లర్ కథ ఇంతతో ముగిసింది. ఇప్పటి వరకు అతను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇలాంటి సైకోలు మా చుట్టుపక్కల చాలామంది ఉంటారు. అసలు సైకోలు ఎందుకు మారుతారు, ఏ పరిస్థితి వల్ల మారాల్సి వస్తుందో నేను మీకు వేరే స్టోరీలో చెప్తా. ఒక పర్సన్ అనిమల్ బోన్స్ని ఇంకా వాటి లోపల ఉన్న అవయవాలను చూసి ఒక చేయకుండా పని చేస్తే చివరిగా అతను ఒక సైకో కిల్లర్గా మారాడు. అదేంటో మీకు నెక్స్ట్ మిస్టరీలో చెప్తా. టిల్ దెన్, నేను మీ సైనైడ్, రైటింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా. తెలుసు కదా, ఎల్సీ మీడియా, వేర్ స్టోరీస్ అన్ఫోల్డ్.